హలో అందరికీ జైవే. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర రాజకీయాలని తారుమారు చేసే విధంగా వ్యాఖ్యలు కార్యక్రమాలు జరిగినటువంటి ప్రాంతం ఒంగోలు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ గురించి బాగా రభస అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒంగోలు కోడెగిత్తల లాంటి ఇద్దరు వ్యక్తులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ పోటాపోటీగా ఉద్దండులిద్దరు పోటీ పడ్డారు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి కూడా కొంచెం డిస్టర్బెన్స్ నడిచింది. గతంలో బాలినేని వాసు గారు ఎక్కువసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2014లో 2024లో ఒకే వ్యక్తి చేతిలో ఓడిపోయాడు అనమాట. అంటే దామచర్ల జనార్దన్ గారు 2014లో 2024లో ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే ఈ పరాభవాన్ని తట్టుకోలేనటువంటి బాలినేని వాసు గారు, పైగా ఈయనకు వైఎస్ఆర్సీపీలో కూడా అంత ప్రాధాన్యత తగ్గిందనే వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. సో దీనివల్ల బాలినేని వాసు గారు పార్టీ మారారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒంగోలు నియోజకవర్గంలో నాయకులు ఎవరు కూడా ఆయన వెంట లేరనేది వైఎస్ఆర్సీపీ వాదన. అదేవిధంగా టీడీపీ ఏమన్నా ఆయనకి దగ్గరగా ఉందంటే ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితి. సో ఇప్పుడు కేవలం జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా టీడీపీతో ఏకమై ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఒంటరిగా బాలినేని వాసు గారు ఏం చేయగలరు అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక బాగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అనమాట. సో మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్ ఒంగోలు వార్తలు అనేవి చాలా హాట్గా ఉండేటువంటి పరిస్థితులు అనమాట. అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం ట్యాంపరింగ్లో జరిగినటువంటి విషయాలని కోర్టుకు ఇవ్వటంలో కానీ, ఆ రీపోలింగ్ జరపాలనే విషయంలో కానీ ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పీడ్గా వైఎస్ఆర్సీపీలో ప్రప్రథమంగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పార్టీ మారడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వెయిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి చుండూరు రవిబాబు గారిని ఇక్కడ నియమించడం జరిగింది. ఇప్పుడు చుండూరు రవిబాబు గారి హవా ఒంగోలులో బాగా నడుస్తూ ఉంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి ఆయన ఎంతగానైనా కూడా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉందన్నమాట. మరి ఇద్దరు ఉద్దండుల మధ్య ఈయన ఎంతవరకు నిలబడగలడు? మరి అంటే వాళ్ళిద్దరు కూడా సీనియర్లే కదా. మరి అలాంటి సమయంలో ఇప్పుడు వారిద్దరి మధ్య, దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఈయన వైఎస్ఆర్సీపీలో ఎంతవరకు నిలబడగలడు అనేది ఇప్పుడు ఆ ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చర్చించుకునే విషయం అనమాట. సో ఏది ఏమైనా నేను గెలిచి తీరుతాను. వైఎస్ఆర్సీపీ బలం అంతా ఎంత కాదు, ఒక వ్యక్తిని బట్టి బలం అయితే లేదు. కేవలం ఒక వ్యక్తులను చూసి ఇక్కడ ఓట్లు ఎవరు వేయట్లేదు, పార్టీలను చూసి మాత్రం ఓట్లు వేస్తున్నారు. ఆ అండా బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు, నేను ఖచ్చితంగా గెలుస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఒంగోలు అప్డేట్స్.